నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడో తేదీన జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి, టీడీపీ నేతల హితవు. మూడవ తేదీ బుధవారం నుండి 6వ తేదీ వరకు పట్టణ పరిధిలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషనాథ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్దకు పెన్షన్లు అందజేస్తారని, మిగిలిన వారు అందరూ సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలని కమిషనర్ శేషనాథ్ తెలిపారు. మన పట్టణంలో పెన్షనర్స్ సాధారణంగా 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఇక్కడ కూడా మొదలవ్వాలి. అయితే ఆర్థిక సంవత్సరం మొదలు కావడం కావచ్చు, ఏప్రిల్ 1వ తారీఖు కావచ్చు, వివిధ కారణాల వల్ల, అలాగే ఎలక్షన్స్ రావటం వల్ల కావచ్చు, ప్రతి నెల ఇచ్చేటువంటి ఏ విధంగా అయితే ఇస్తున్నారో పెన్షన్స్, ఆ యొక్క ప్రక్రియకు కొంత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు రేపటి దినాన పెన్షన్కి సంబంధించిన అమౌంట్ డ్రా చేసి ఈ సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గతంలో జరుగుతున్నటువంటి దానికి భిన్నంగా సచివాలయాలందే పెన్షన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే మన పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా 16,000 వరకు ఉన్నాయి పెన్షన్స్ దగ్గర. వీటన్నిటిని కూడా ఏ సచివాలయం సంబంధించినటువంటి వాళ్లకు ఆ సచివాలయంలోనే పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతున్నాం. రేపు ఉదయం బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసి 11-12 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా మీకు సంబంధించినటువంటి సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా ఎంత ఉన్నట్టుగా అందరూ కూడా ఈ యొక్క ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. ముసలి ఇంకా బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, బెడ్ రిటర్న్ వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు, బయటికి అస్సలు వాళ్ళు రాలేని వాళ్ళకి కనుక ఈ యొక్క అందరికి ఇచ్చినాక 3వ రోజు కావచ్చు, 4వ రోజు కావచ్చు, అలాంటి వాళ్ళకు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్స్ ఇస్తారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందరివాడు అని, ఆయన పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నరిశెట్టి పవన్ చేత ప్రత్యేకంగా రూపొందించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు డీపీ మరియు వాట్సాప్ స్టేటస్ వీడియో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జన్నాదుల మహేష్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జాఫర్ సాదిక్, పట్టణ మండల అధ్యక్షులు కనికరం యోగేష్, మదన్ మోహన్, ముళ్లపూడి వెంకట్, జూబూడి ప్రవీణ్, సాయి కిరణ్, సిహెచ్ విజయ్, సిల్వర్ జిలానీ, చంద్రమోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఐటీడీపీ బృందం అంతా కూడా గత 6 సంవత్సరాలకు పైబడి తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రోగ్రాంని కూడా ఐటీడీపీ ద్వారా హైలైట్ చేస్తూ అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఐటీడీపీ యువకులంతా కలిసి సిడిపిని వాట్సాప్ వీడియోని చేస్తాను జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున కూడా రేపు 4వ తారీఖున జరగబోయే
జన్మదిన కార్యక్రమానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సిడిపిని మన ప్రీతమ నాయకులు నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సిడిపిని ప్రారంభించుకోవడం జరిగింది. కొత్తగా ఓటు నమోదు చేసుకోదలిచిన వారు ఏప్రిల్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. డిలీషన్ కరెక్షన్ ని ఎన్నికల కమిషన్ ప్రస్తుతం నిలిపివేసిందని, కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్లో కానీ బిఎల్ఓల ద్వారా కానీ ఫామ్ 6 సమర్పించి కొత్త ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఎన్నికలు అయ్యే వరకు కొత్త ఓటు నమోదు ప్రక్రియను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది, ఫామ్ 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ ఫామ్ 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th ఏప్రిల్ ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th ఏప్రిల్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తరువాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th ఏప్రిల్ వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 ఏప్రిల్ వరకు ఈ విషయంలో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. బిఎల్ఓస్తో మాట్లాడండి. ఆన్లైన్లో కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ యాజ్ వెల్. 2 ఆప్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా మీ పేరు చూడండి అండ్ గెట్ ఎన్రోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ పెన్షన్ల వ్యవహారంపై దుష్ప్రచారానికి పూనుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ఖజానాలో నిధులు లేక, ఎన్నికల కోడ్ వచ్చేసరికి పెన్షన్ అందించే పరిస్థితి లేక స్వచ్ఛందంగా వాలంటీర్లతో రాజీనామాలు చేపిస్తున్నట్లు తెలిపారు. ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీల వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని ఎలక్షన్ కమిషనర్పై విజ్ఞప్తి చేయగా, వారి వద్ద ఉన్న ట్యాబ్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సచివాలయాలకే పరిమితం అవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది తప్ప పెన్షన్లు నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదన్నారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. తక్షణమే పెన్షన్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా పేదవాడికి దరి చేరిన ప్రభుత్వాలు చూసాం. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వైధవ్య మహిళలకి, నిరుపేదలకి ఇంటికాడే చేర్పిస్తానని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో ఇమ్మీడియట్గా రాజకీయ లబ్ధి పొందడానికి దుష్ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. డబ్బులుంటే నువ్వు ఎందుకు పెంచవు, పేదవాడి దగ్గరికి ఎందుకు చేయవు? సరే, వాలంటీర్ వ్యవస్థ తీసి పక్కన పెట్టు. 15,000 సచివాలయాలు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని రాష్ట్రంలో పేదవాడికి ఇంటి దగ్గరికి నువ్వు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు? దీనికి ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడన్నా అడ్డం పడిందా? ఖచ్చితంగా 2 రోజుల్లో కనుక మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు ఎందుకు ఆపారు? 35,000 కోట్ల రూపాయలు మీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేశారు. అంటే ముందు మీరు సర్దుకుంటున్నారు. ఈ పెన్షన్దారులు మిగతా వాళ్ళు ఏమైపోతే అయిపోయారని చెప్పని ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల 60 ఏళ్ళు దాటి ముసలి వారిని నానా రకాలుగా యాగిగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ ఎండలో పెన్షన్లు తీసుకునే స్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఇదంతా కూడా వాలంటీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇట్లా ఆపమంది, అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం కోసం మీరు ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ తెలుసు. ఒక్కొక్క సచివాలయ పరిధిలో సుమారుగా 400 చిల్లర పెన్షన్దారులు ఉన్నారు.
మీరు సుమారుగా 50 మంది స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. ఒక్కొక్క మనిషి 50 మందికి ఇస్తే 3 రోజుల్లో అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని అబాస్ పాలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని అందరికీ తెలుసు. దయచేసి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు మన ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇంటింటికి 1వ తేదీ నాడు వచ్చే విధంగా బాబు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్కి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళని నానా రకాలుగా యాగిపెట్టి 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాలంటీర్స్ కూడా సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల పైన వాళ్ళు ఇన్కమ్ సంపాదించే విధంగా వేరే రకంగా వాళ్ళకు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 3వ తేదీ బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను మున్సిపాలిటీ పురవేదిక సభా ప్రాంగణాన్ని జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షత వహించారు. మే 13న జరిగే ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనే వాటిపై స్పష్టమైన ఆదేశాలను సబ్ కలెక్టర్ అందజేశారు. నోడల్ ఆఫీసర్స్ అడిగిన పలు సందేహాలను సబ్ కలెక్టర్ నివృత్తి చేశారు. రాబోయే ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా, అలానే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. అందరూ సిటిజన్స్తో డైరెక్ట్గా కమ్యూనికేషన్ కోసం 2 సోషల్ మీడియా ఛానల్స్ మనము పెట్టాము. ఇన్స్టాగ్రామ్లో @తెనాలి ఇదే మన హ్యాండిల్ ఉంది. ఇక్కడ మీకు కంప్లైంట్స్ అయితే, ఇన్ఫర్మేషన్ కావాలైతే ఈ హ్యాండిల్ ఫాలో చేయాలి. ఇక్కడే మనము అన్ని ఎలక్షన్ అప్డేట్ మీకు ఇస్తాము. అవేర్నెస్ కోసం కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఈ హ్యాండిల్ ద్వారా మీకు ఇస్తాము. అండ్ కంప్లైంట్స్ అయితే అది కూడా ఇక్కడే నాకు చెప్పండి, నేను డైరెక్ట్గా నేను చూస్తాను అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ కూడా మనము తీసుకుంటాము. సిమిలర్గా ట్విట్టర్లో కూడా మన హ్యాండిల్ ఉంది @తెనాలి. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ @తెనాలి మన హ్యాండిల్ ఉంది. ఈ 2 హ్యాండిల్స్లో మనము డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాము. కంప్లైంట్స్, అవేర్నెస్, అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా డైరెక్ట్లీ అందరూ సిటిజన్స్తో మనము కమ్యూనికేట్ చేస్తాము. కంప్లైంట్స్ అయితే సెపరేట్గా ఒక యాప్ కూడా ఉంది. ఈసీఐ ద్వారా సివిజిల్ యాప్ వచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు అందరూ కంప్లైంట్స్ ఈ యాప్లో పెట్టండి, మనము ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసిన తర్వాత 100 minutes లోపల మనము యాక్షన్ కూడా తీసుకుంటాము. తర్వాత 4th ఐటమ్ ఇస్ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది. Form 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ Form 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th April ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th April వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th April వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 April వరకు ఈ విషయంలో
ఎన్రోల్మెంట్ జరుగుతుంది. మే 13న ఎలక్షన్ జరిగేది ఉన్నందున దానికి సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనేది వాళ్ళకందరికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఉన్నటువంటి సందేహాలను వాటిని సారు సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా సబ్ కలెక్టర్ గారు రాబోయే ఎన్నికలు అనేటివి అత్యంత సాఫీగా అంత నిష్పక్షపాతంగా ప్రజలందరూ వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓటేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందరినీ కల్పించవలసిందిగా అన్ని శాఖల అధికారులని ఆదేశించడం జరిగింది. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అన్నదాన కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ధర్మరాజుల చెన్నకేశవులు భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని పలువురు ఆకాంక్షించారు. మన రాష్ట్రంలోనే ఫస్ట్ మా రజిక ఎంపీపీ గారు మా అన్న ధర్మరాజు చెన్నకేశవులు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అన్నగారు ఇలాంటి ఇంకా ఎన్నో పదవులు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఎంపీపీగా కాదు ఇంకా ఉన్నతమైన పదవి రావాలని మా అన్నగారు కోరుకుంటూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. చెన్నకేశవరావు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. చెన్నకేశవులు గారు జీవితంలో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తూ తెనాలి మండలం తేలప్రోలులో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. తెనాలి రూరల్ మండలం పరిధిలోని ఆఫ్పేట, కాజీపేట గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ పాలెం నుండి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు కుడివైపుకు అతివేగంతో బస్సును నడపడం వలన ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం మరియు కారును ఢీకొట్టగా ద్విచక్ర వాహనదారులకు మరియు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి రూరల్ మండల పరిధిలోని కాజీపేట, ఆఫ్పేట గ్రామాల మధ్యలో హనుమాన్పాలెం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా నడిపి రైట్ సైడ్కి వచ్చి
ఎదురుగా వస్తున్న టూ వీలర్ని కారుని గుద్దటం వలన టూ వీలర్ మీద వెనక ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికి రక్తగాయాలని దీని మీద కేసు కట్టి చర్య తీసుకున్నాం. సిటీ న్యూస్ ముంచెం ముఖ్యాంశాలు మరోసారి. 3వ తేదీన జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి, టీడీపీ నేతల హితవు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.